అసలు ఏంటది? ఆ ఫస్ట్ లుక్ అంటారా, లేకపోతే ఇంకేమైనా అంటారా, నాకు అర్థం కావట్లేదు అనమాట. సడన్గా అంత ఎడ్రినలిన్ బాడీలోకి వెళ్ళినట్టు అయింది. అంటే బుచ్చిబాబు ఎన్ని రోజులను డిజైన్ చేసాడో తెలియదు, కానీ చరణ్ అన్న ఖచ్చితంగా ఒక పెద్ద రిస్క్ తీసుకోవడం రెడీ అయిపోయాడు గైస్. నాకైతే అది క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఈ త్రిబుల్ ఆర్ కాదు, రంగస్థలం కాదు, ఇంకా పెద్దదేదో చెయ్యాలి అనే మైండ్ సెట్తో అయితే చరణ్ దిగాడు అనమాట. సో అఫ్కోర్స్ గేమ్ చేంజర్లో ఆ స్కోప్ దొరకలేదు, అదంతా పక్కన పెట్టండి. ఇది మాత్రం ఫస్ట్ లుక్ చూసిన వెంటనే ఖచ్చితంగా అంటే ఒక మైండ్లోకి ఒక థాట్ అయితే స్ట్రైక్ అవుతుంది అనమాట. ఎవరికైనా సరే కొడుతున్నాడు, పెద్దదే కొడుతున్నాడు అని చెప్పి. సో నాకు కూడా సేమ్ అదే స్ట్రైక్ అయింది గైస్. అంటే బుచ్చిబాబు అంటే మేబీ వాళ్ళ మధ్య నుండి డిస్కషన్ కూడా ఉంటుంది, కొంచెం గట్టిగా కొట్టాలి బుచ్చి అని వాళ్ళ మధ్య కూడా అనుకునే మూమెంట్ ఉండొచ్చేమో. సో చరణ్ అన్న మరి ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడో, ఎంత కసితో చేస్తున్నాడో ఫస్ట్ లుక్ చూస్తేనే అర్థమవుతుంది అనమాట. సో నిజంగా ఆ హెయిర్ స్టైల్ కానీ అగైన్ ఆ ఇంటెన్స్ చూపు ఖచ్చితంగా మనకైతే స్ట్రైక్ అయ్యేటట్టే ఉంది గైస్. నిజంగా చెప్తున్నాను, RC16 అనేది ఇంకో నెక్స్ట్ లెవెల్ సినిమా గైస్. మేబీ రంగస్థలం మర్చిపోతామేమో ఆ పర్ఫార్మెన్స్తో. అలాంటి పర్ఫార్మెన్స్ అయితే మనకు రాబోతుంది అనమాట. ఎందుకంటే చరణ్ గారు ఖచ్చితంగా ఎప్పుడూ కూడా ఒక డౌన్ అయితే, ఒక డిజాస్టర్ వస్తే దాని తర్వాత వచ్చే సినిమాని ఇంకెక్కడికో తీసుకెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తారనమాట. సో తను బ్లడ్ అండ్ స్వెట్ పెట్టేస్తాడనమాట. ఇది కూడా అదే రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా. అంటే మార్చి 26, 2026 అంటే నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. సో చూద్దాం. బట్ రిలీజ్ డేట్ గురించి మాట్లాడడం టూ ఎర్లీ. బట్ ఫస్ట్ లుక్ ఒకటే నాకు చూస్తుంటే ఎన్నిసార్లు చూసినా ఇంకా మైండ్లో నుంచి పోవట్లేదు అనమాట. సో బుచ్చిబాబు గారికి నిజంగా థ్యాంక్స్ అనే చెప్పాలి. అఫ్కోర్స్ గేమ్ చేంజర్ లుక్స్ ఇవన్నీ కూడా క్లాస్ లుక్స్ అయిపోయినాయి. సో మేబీ కొంతమందికి ఎక్కలేదు. ఇది అసలైన మాస్ క్యారెక్టర్ అనమాట. సో ఇంక ఫిక్స్ అయిపోండి. కుంభస్థలాన్ని బదులు కొట్టడం అంటే ఇదే అని చెప్తాను నేను. RC16 ఫస్ట్ లుక్ అయితే చించేసాడు అనమాట. సో అసలు ఏంటో లుక్ నిజంగా అంటే ఏదో రగ్గడ్ లుక్ అని నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ మరీ అంత వైలెంట్గా ఉంటుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. పెద్ది అనే టైటిల్కి సరైన జస్టిఫికేషన్ అవుతుందన్నమాట. సో మరి మీకు ఫస్ట్ లుక్ చూసిన తర్వాత ఏమనిపించిందో కింద ఒకసారి కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.